శుక్రవారం భారత హాకీ శతాబ్ది ఉత్సవాలను నంద్యాల ఎస్పీజీ మైదానంలో నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభ ప్రారంభంలో వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు, అతిథులు, విద్యార్థులు సామూహికంగా వందే మాతర గీతం ఆలపించారు. హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణక్యరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో నంద్యాల డైసిస్ బిషప్ రైట్ రెవరెండ్ సంతోష్ ప్రసన్న కుమార్, శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత హాకీ 1925లో ప్రారంభించబడిందని, ఈ రోజుతో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజు హాకీ ఇండియా ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం, భారత స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో 550 జిల్లాలలో 1000 హాకీ మ్యాచ్లు నిర్వహిస్తున్నారని, నంద్యాలలో కూడా నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో హాకీ మ్యాచ్లు నిర్వహించామని తెలిపారు. 2 చారిత్రాత్మక సంఘటనలను నిర్వహించుకుంటున్నామని, జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరం కలిసి వందే మాతరం గీతం పాడడం, జాతీయ క్రీడ అయిన హాకీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ప్రపంచ హాకీ చరిత్రలో భారత హాకీ సువర్ణ అధ్యాయం లిఖించిందన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ భారతదేశం ఒలింపిక్స్ లో అనేక స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. క్రీడలకు, ఇతర సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. భారత హాకీ 1928, 1932, 1936 వరుసగా 3 పర్యాయాలు ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలు, మొత్తం 8 ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు, 1 రజతం, 2 కాంస్య పతకాలను కైవసం చేసుకుందన్నారు. 1975 తర్వాత సాధారణ మైదానాల స్థానంలో ఆస్ట్రోస్ టర్ఫ్ మైదానాలు ప్రపంచ హాకీలో రావడంతో భారత హాకీ కొంత వెనుకకు వెళ్లడం జరిగిందని, ఈ శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో రానున్న ఒలింపిక్స్ లో భారత హాకీ తిరిగి స్వర్ణ యుగానికి నాంది. ఈ సందర్భంగా పాతతరం హాకీ క్రీడాకారులు విల్సన్, సాగర్ సిరిల్, చాణక్యరాజు, బాలరాజు, కారు రవి, దివాకర్, ప్రదీప్, వాసుకుట్టి, బాబురావు, సునీల్ ముత్యంరాజు, జానీ, కెనెడీ, స్టీఫెన్, శ్రావణ్లను బిషప్ సంతోష్ ప్రసన్న కుమార్ సౌజన్యంతో అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం హాకీ శతాబ్ది హాకీ విజేతలకు ట్రోఫీల ప్రదానం చేశారు. భారత హాకీ శతాబ్ది వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి బహుమతుల ప్రదానం చేశారు. ఈ ఉత్సవాలలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, కోశాధికారి అబిదల జనార్దన్, నంద్యాల హాకీ కార్యదర్శి సునీల్ ముత్యంరాజు, ఉపాధ్యక్షులు మాణిక్యం రాజు, ఖాదర్, సంయుక్త కార్యదర్శులు జెడ్ఎస్పి దివాకర్, స్టీఫెన్, కార్యవర్గ సభ్యులు శ్రావణ్, ఎస్పీజీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మార్తమ్మ, మాజీ హాకీ క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశంలో హాకీ గడిచిన సందర్భంగా ఈ యొక్క సెలబ్రేషన్స్ దేశమంతటా కూడా మనము జరుపుకుంటున్నాం. 1925 నుంచి హాకీ ఫెడరేషన్ ఏర్పడింది. ఇప్పటికి 2025కు మనకు 100 ఇయర్స్ అవుతుంది. అయితే 1985లోనే అక్కడ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేసినారు, హాకీని పరిచయం చేసినారు బ్రిటిష్ వాళ్ళు. అక్కడి నుంచి మద్రాసు, తర్వాత వెస్ట్ బెంగాల్తో కూడా మిగతా కొన్ని రాష్ట్రాలకు ఇది పాకింది. ఆ విధంగా మన ఈ యొక్క క్రీడ జాతీయ క్రీడగా పరిగణించింది. అంటే మన ప్రభుత్వాలు కూడా దీన్ని జాతీయ క్రీడగా ప్రకటించి దీన్ని దాదాపుగా ఒక 1980 వరకు కూడా దీని యొక్క ప్రాబల్యము ఉన్నది మన దేశంలో. మనకు కీర్తి తెచ్చేటువంటి క్రీడ అనేది హాకీనే. ఎందుకంటే మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకు 8 గోల్డ్స్, 1 సిల్వరు, 4 బ్రాంజ్ మెడల్స్ మనకు మన దేశానికి లభించినాయి. దాదాపుగా 1980లో అది చివరి మెడల్, మనకు గోల్డ్ మెడల్. అయితే ఆ తర్వాత కొంత క్రికెట్ దాన్ని డామినేట్ చేయడం వల్ల మన హాకీ వెనకబడిపోయింది. అయితే దానికి ముందుకు తీసుకురావాలా, దాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి మన హాకీ అసోసియేషన్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ సహకారం కూడా కొంతవరకు ఉంది. అయితే మనకు హాకీకి
ఈ స్పాన్సర్స్ డబ్బులు వచ్చేది కొంచెం గవర్నమెంట్ నుంచి మనకు తక్కువ వస్తాయి కాబట్టి, అయితే సహారా ఇండియా వాళ్ళు మనకు స్పాన్సర్ చేసినారు ఇంతకు ముందు. అయితే వాళ్ళు సుబ్రత రాయ్ అనే అతను కొంచెం ఇబ్బందుల్లో ఉండి మనకు ఆ యొక్క స్పాన్సర్షిప్ పోయింది. ఆ తర్వాత నవీన్ పట్నాయక్ ఒరిస్సా గవర్నమెంట్ మనకు స్పాన్సర్షిప్ చేస్తా ఉంది హాకీ ఇండియాకు. అయితే అది కొంతవరకు ఫలితాలు వస్తున్నాయి. అట్లాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఈ యొక్క యూరోపియన్ శైలి ఆటలు మనం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినారు. అంటే ఈ యొక్క మట్టి గ్రౌండ్ కాకుండా టర్ఫ్ గ్రౌండ్లు రావడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో మాత్రమే ఉన్నది టర్ఫ్ గ్రౌండ్. తర్వాత మనం విడిపోయిన తర్వాత మనకు రీసెంట్ గా ఒక 4 years బ్యాక్ కాకినాడలో టర్ఫ్ కోర్ట్ వచ్చింది. తర్వాత వచ్చేసి రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ అక్కడ పులివెందులో ఒక టర్ఫ్ కోర్ట్ వచ్చింది. ప్రజెంట్ కడపలో ఒకటి తయారైతుంది, 90% అయింది. దీనివల్ల ఆట ప్రమాణాలు మెరుగుపడతాయి. అయితే ఒరిస్సాలో వాళ్ళు మనకు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మన ఈ హాకీ ఇండియాకు అక్కడ దాదాపుగా 24 టర్ఫ్ కోర్టులు ఉన్నాయి, వాళ్ళకి 24.